ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నటువంటి మీ అందరికీ వందనాలండి. మంచిది. ఈ సమయంలో కొద్ది మాటలు, దేవుని మాటలు మనందరం కూడా విని ముందుకు వెళ్దాం. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అది చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలండి, చిన్న మాటే. ఏంటంటే దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకి వస్తాడు. ఏదైనా సమస్య వస్తే మనము ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని ఆ అధికారికి మనము కరెక్ట్గా చెప్తే అదంతా కూడా కరెక్ట్గానే ఉంటే, చక్కగా ఉంటే దానిని సాల్వ్ చేసి మనకు రావాల్సినటువంటి ఆ యొక్క సర్టిఫికెట్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇవ్వటానికి ఆ యొక్క అధికారి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్గా మరి మనకి ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలనుకోండి, మనము మరి గ్రామ సచివాలయానికి వెళ్ళి వాలంటీర్కి చెప్తే ఆ వాలంటీర్ దానిని పరిశీలించి అది కరెక్ట్గా ఉందని చెప్పి దాన్ని పైన ఉన్నటువంటి అధికారులకి ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించి అక్కడి నుంచి ఒక స్టాంప్ వేసి మరలా మీ సేవ దగ్గరికి వస్తే దానిని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీకు ఏం అవసరము? క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే దానికి సంబంధించిన అధికారి దగ్గరికి నువ్వు వెళ్తే అది నీకు కరెక్ట్గా దొరుకుద్ది. ఈ లోకంలో నువ్వు ఏది కావాలన్నా ఆర్థికంగా, శారీరకముగా, భౌతికముగా, మరి ముఖ్యంగా ఆత్మీయముగా నీకు ఏది కావాలన్నా కానీ నీవు ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని యొద్దకు రావాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ యొక్క ఆత్మీయ యాత్రలో మనం జీవిస్తున్నటువంటి యొక్క లోకములో మన యొక్క ఆత్మీయ యాత్రలో మన యొక్క ఇల్లుని ఏ రకంగా కట్టుకోవాలంటే వాక్యం మీద ఒక్కొక్క ఇటుకని పేర్చుకుంటా, వాక్యమైన ఇటుకని పేర్చుకుంటా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వచనమైనటువంటి ఆ సిమెంట్ని దాని మీద వేసుకుంటా, మన యొక్క గోడల్ని నీరు అనేటటువంటి వాక్యంతో తడుపుకుంటా మనం కనుక స్ట్రాంగ్గా, పటిష్టంగా కట్టుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఖచ్చితంగా ఆ యొక్క పరలోక రాజ్యానికి దేవుడు మనకి ఖచ్చితంగా ఒక స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు అటువంటి రీతిగా మనం వెళ్ళాలంటే మనం మొట్టమొదటిగా ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రండి. వింటున్నటువంటి దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని యొద్దకు గనక నువ్వు వస్తే నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కానీ నా దేవుడు దాన్ని తీసివేసి నీకు సమస్తమును సమృద్ధి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 మాటలు చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుంచి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిందండి. చాలండి. ప్రభు యొక్క పరిచర్య కాలంలో ఆయనంట తూరు సీదోనుల ప్రాంతం కూడా వెళ్తున్న సందర్భంలో కనాను దేశం నుంచి ఒక స్త్రీ వచ్చిందంట. వచ్చి ప్రభువా దావీదు కుమారుడా ఒక్కసారి కరుణించయ్యా, నా కుమార్తె బహు బాధపడుచున్నది, దెయ్యం పట్టి బహు బాధపడుచుంది, ఒక్కసారి కరుణించి ప్రభు అని ఆమె ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె ప్రభువు దగ్గరికి వచ్చింది. ఆమె కుమార్తె అనారోగ్యంతో బాధపడుచున్నది. అనేక చోట్లకు తిరిగి ఉండొచ్చు, అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి రావాలని ప్రభువుల వారు ఆ యొక్క తూరు సీదోనుల ప్రాంతం వైపుగా వెళ్తున్నారని ఎప్పుడైతే గ్రహించిందో, ఎప్పుడైతే వినిందో, తన యొక్క మనస్సులో ఒక ఆశ, ఒక ఆసక్తి, ఒక విశ్వాసము ఏంటంటే నా కుమార్తె స్వస్థపరచబడుద్ది. ఆ ప్రభువుల దగ్గరికి వెళ్తే
నేను నా సాధించగలను, నేను పొందుకోగలను, నా కుమార్తెని బాగుపరుచుకోగలను అనేటటువంటి ఒక విశ్వాసంతో ఆమె ఆయన వద్దకు వచ్చింది. ఈరోజు భయంకరమైన పరిస్థితుల్లో మనం కూడా అనేకమైన హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ కాదంటే అక్కడికి, అక్కడ కాదంటే అక్కడికి, అనేక చోట్లకి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక ఇబ్బంది కలిగి మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈమె కూడా అనేక చోట్లకి తిరిగి ఉంటుంది. చివరికి ప్రభువుల దగ్గరికి రావాలని ఆశ కలిగి తూరు సీదోను ప్రాంతంలో ఆయన పరిచర్య చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే అక్కడికి వచ్చింది. ప్రభువా, దావీదు కుమారుడా, ఒక్కసారి కరుణించయ్యా అని చెప్పి ప్రభువుల వారితో చెప్తే ఆయన అన్నాడు, ఏమి అనకుండా ఏమి మాట్లాడకుండా ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే నీకున్నటువంటి స్థితిని బట్టి ముందుగానే అడ్వాన్స్గా 1 లక్ష 2 లక్షలు కట్టి జాయిన్ అవ్వండి అని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఏదైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బు బల్ల మీద పెట్టకుండా నేను జాయిన్ చేసుకునే స్థితిలో లేరు ఈరోజు. ఈమె మాట్లాడుతూ ఉంది, ఆయనేమో వెళ్ళిపోతూ ఉన్నాడు. నా దేవుడు డబ్బును ఆశించి వెళ్ళిపోట్ల, ఆమెలో ఉన్నటువంటి విశ్వాస పరిణామాన్ని బట్టి ఆయన ఆశించి వెళ్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన డబ్బుల కోసం ఆశపడట్లా, ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడట్లా. ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆయన మౌనంగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా నా కాలికి కూడా, నాకున్నటువంటి కాలుకి రైట్ లెగ్కి పెద్ద చిన్న పుండు పడిందండి. చిన్న పుండే అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేశాను. అది చిన్నది ఇంత అయిపోయింది. కాలులో ఒక పెద్ద హోల్ లాగా పడిపోయింది. చాలా హాస్పిటల్స్ తిరిగా, చాలా డబ్బులు ఖర్చు పెట్టా. ఎక్కడికి వెళ్ళినా కానీ మందులు ఇస్తున్నారు, ఆ పుండు మాత్రం తగ్గట్లా. ఒక చోట అయితే దాదాపుగా ఒక 15-20 రోజులు హాస్పిటల్లోనే ఉన్నా. అనేకమైనటువంటి డ్రెస్సింగ్లు చేస్తూ ఉన్నాడు. అది చూస్తుంటే నాకేమో భయంకరంగా అనిపిస్తుంది. చాలామందికి హాస్పిటల్కి జారకముందు చాలామంది చుట్టాలు చూసి ఇంక ఇది తగ్గదేమో అనుకుంటా ఉన్నారు. కొంతమంది అయితే ఇంక నా వీడికి పెళ్ళవదు. అప్పుడు లోకంలో ఉన్నా, దేవుడు అంటే తెలియదు, భక్తి లేదు, పాప బ్రతుకు, లోకంలో తిరుగుతూ ఉన్నా. ఇంక వీడి గాలికి తిరుగుతాడు, వీడికి పెళ్ళవదు, వాడు తిరిగే తిరుగుతోడు ఈ యొక్క పుండు కూడా వచ్చింది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. అనేక చోట్లకి తిరిగా, అనేక చోట్లకి ఆ కాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఆ బాధ భరించలేక నాలో నేనే చాలా బాధపడుతూ ఉన్నా. ఎట్లా తగ్గుద్ది, ఎక్కడికి వెళ్తే తగ్గుద్ది అని తెలియనటువంటి స్థితిలో ఉన్నా. ఆ సమయంలో మా తల్లిగారు ప్రార్థనాపరులు, బాగా ప్రార్థన చేసేది నేను మారాలని. నేను భయంకరంగా తిరిగాను. ఆ లోకంలో పడి త్రాగుడు, వ్యసనాల బారిన పని తిరుగుతూ ఉన్న సందర్భంలో ఒకానొక సందర్భంలో ఒక సహోదరి ద్వారా తెలుసుకొని, అనేక చోట్లకి తిరిగావు కదా వైద్యుల దగ్గరికి, నాకు తెలిసినట్టు ఒక వైద్యుడు కూడా ఉన్నాడు, ఆయన దగ్గర కూడా ఒకసారి రా అంటే సరే అని చెప్పి నేను కూడా వెళ్ళాను. వెళ్తే అది హాస్పిటల్ కాదు, చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంది. హాస్పిటల్కి వెళ్దామని వస్తే చర్చిలో ప్రార్థన జరుగుతుందని చెప్పి సరే ఎక్కడో ఒక చోట్ల అని చెప్పి కొంచెం కూర్చుందామని చెప్పి కాలు నొప్పి ఆ కుర్చీలో కూర్చొని ఉన్నా. ఉపవాస ప్రార్థన కూడిక. రోజు దైవ సేవకులు వాక్యం చెప్తుంటే నాకేం వాక్యం తెలియదు. సరే మీలో ఎవరైనా బాగోని వారు ఉంటే వారు ఒకసారి లేచి నిలబెట్టితే వారి కోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పంటే ఆశ కదండి మనిషిగా, ఒక చిన్న ఆశతో నేను కూడా లేచి నిలబడ్డా. ప్రార్థన చేశారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది వారాలకి ఆ పుండు ఎటుపోయిందో తెలియలా. ప్రైజ్ లార్డ్. అంత పెద్ద పుండు చక్కగా ఒక ఒక అల్లికలాగా కట్టుకుంటా తగ్గిపోయింది పూర్తిగా. ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలన్నారు, దాదాపుగా 2 లక్షలు అవుతాయి అన్నారు. కానీ ఆ సహోదరి చెప్పిన పెట్టినట్టు ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి డబ్బులు ఖర్చు పెట్టకుండానే, వైద్యము లేకుండానే నా యొక్క పరమ వైద్యుడి దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన స్వస్థపరిచాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి
ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నా యొక్క దేవునికి తెలుసు. కాబట్టి ఆయన యొద్దకు రా. అలాగే ఈమె కనాను దేశం నుంచి ఆమె తన కుమార్తెను స్వస్థపరచుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన మౌనంగా వెళ్తూ ఉన్నాడు. రెండవసారి మరలా అడిగింది. ఏమనంటే కింద వచనాల్లో చదువుకున్నట్లయితే 25వ వచనంలో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాడు. చాలండి. ప్రభువా ఒక్కసారి కనికరించనే మొక్కుతుంది ఆయన్ని. ఆయనేమో వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఆమెకి నమ్మకం, ఆమెకు విశ్వాసం ఏంటంటే నా ప్రభువు బాగు చేస్తాడు, నా కుమార్తెని ఇంకా స్వస్థపరిచేది ఆయనే అనే విశ్వాసంతో ఆమె మరలా మొక్కుతుంది. ఆయన అంటున్నాడప్పుడు, పిల్లలకు వేసేటటువంటి రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయటము న్యాయము కాదమ్మా అని చెప్పినాడు. అంటే ఇప్పుడు ఆమె కుక్క ఏమండి, ఆమె కుక్క అదే పొజిషన్లో ఆ స్థానంలో కనుక నేనుంటే ఏంటి నువ్వు నన్ను కుక్క అంటావా? ఏదో బాగలేదని చెప్పి బాగు చేయని చెప్పి నీ దగ్గరికి వస్తే అంత నీచంగా నన్ను చూస్తావా అని చెప్పి మనం లేచి వచ్చేస్తాం. ఆయన దాకెందుకు, మన ఇంటి పక్కవారే ఏదన్నా అంటే, లేకపోతే నీకు తెలిసిన వారే నేను ఒక మాట అంటే తిరిగి మరలా ఇంకొక 2, 3, 4 మాటలు అనేదాకా నీ మనసు గలిబిలిగా ఉంటూనే ఉంటుంది. మనసులో తుఫాను లెగుస్తూనే ఉంటుంది. ఎప్పుడు అనాలని. నన్ను ఒక మాట అన్నది, నేను ఎప్పుడు ఆమె మీద 2 మాటలు అనాలని చెప్పి ఆలోచన చేస్తూనే ఉంటావు. ఇక్కడ ఉంటావు కానీ నీ మైండ్ అంతా ఆమె మీద ఉంటుంది. కానీ ఈమె అట్లా చేయలే. ఆమె అంది, నిజమే ప్రభువా, నిజమేనయ్యా. యజమానుడు బల్ల మీద పడేటటువంటి రొట్టె ముక్కలు ఉంటాయి కదా, యజమానుడు తిన్న తర్వాత అవి కింద పడతాయి కదా, కింద పడినప్పుడు ఆ కుక్కలు ఏరుకొని తింటాయి కదా అని చెప్పి ఆయనతో తిరిగి చెప్తుంది సమాధానం. నిజమే ప్రభువా, నేను కుక్కనే అనుకో. ఎంత తగ్గింపు ఒక్కసారి గ్రహించండి. ఎంత దీనత్వమో, అటువంటి దీనత్వాన్ని నా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నిజమే ప్రభువా, నేను కుక్కనే. యజమానుడి బల్ల మీద తిన్న తర్వాత కింద పడిపోతాయి కదా, కింద పడినటువంటి రొట్టె ముక్కల్ని కుక్కలు తింటాయి కదా అని తనను తాను తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని అడిగిందో వెంటనే దేవుడు అంటున్నాడు, అమ్మా అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చాలండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే కలుగునుగాక అని వెంటనే చెప్పిన వెంటనే ఆమె కుమార్తె ఆ గడియలోనే స్వస్థపరచబడిందంట. ఈరోజు మన జీవితాల్లో దేవుని వద్దకు రా. నువ్వేమైతే అడగాలనుకుంటున్నావో అది తగ్గించుకొని, దీనత్వం ధరించుకొని, విశ్వాసము కలిగి ఆయన అడుగు. ఆయన ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుచున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి కనాను దేశం నుంచి వచ్చినటువంటి ఆమె దేవుని వద్దకు వచ్చింది. ఆమె ఏమైతే పొందుకోవాలనుకుందో తన కుమార్తెని స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో ఎటువంటి అనారోగ్యంతో బాధపడుచున్నావో, ఎటువంటి అప్పుల బాధతో బాధపడుచున్నావో, ఎటువంటి ఇబ్బందులు కొలిములో ఇరుక్కొని పోయి ఉన్నావో, ఎటువంటి శోధనలు నీ జీవితంలో అలల్లాగా పైకి రేగుతున్నాయో నాకైతే తెలియదు, కానీ నా దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఆయన యొద్దకు రా. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను లాలించి, నిన్ను ఆయన ఒడిలోకి చేర్చుకొని, నిన్ను ఆయన హక్కున చేర్చుకొని, నువ్వేదైతే బాధపడుతున్నావో, దేనిలో ఇబ్బంది పడుతున్నావో అది ఆయన సమస్యగా తీసుకొని ఆయన దాన్ని పరిష్కరించి నీకు విడుదల దయచేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నువ్వు దేవుని వద్దకు రా. ఇంకొక సందర్భం తీసుకున్నట్లయితే ఆయన లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది.
ఆయన ఇప్పుడు ఎరికో పట్టణం గుంటా వెళ్తున్నాడు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు, జక్కయ్య అనేటటువంటి మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. చాలండి. ఆయన ఇప్పుడు ఇందాకేమో తూరు సీదోనుల ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడేమో ఎరికో పట్టణంలో సంచరిస్తూ వస్తూ ఉంటే అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి, సుంకపు గుత్తపు దారుడు, ఆయన యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎరికో అంటే శాపగ్రస్తమైన ప్రాంతం. ఆ రోజుల్లో యెహోషువ ఆ ఎరికో పట్టణాన్ని జయించాడు. అది శపితమైన ప్రాంతము. ఆ ప్రాంతం గుండా ప్రభువుల వారు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో జక్కయ్య ఆయన ఎవరో చూడాలని ఆశ కలిగి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏంటంటే పవిత్రుడు, పరిశుద్ధుడు. కానీ ఆయన చేసిన పనులన్నీ కూడా అపవిత్రమైనవే, పాపపు కార్యాలే, అక్రమాలే, దౌర్జన్యాలే. ఆయన జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దౌర్జన్యంగా, అక్రమంగా పన్ను వసూలు చేసే వ్యక్తి, పొట్టివాడు. ఆయనకు ఆశ కలిగింది. ఆయన దేవుని వద్దకు వచ్చాడు, ప్రభువుల దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జనులంతా కూడా గుంపుగా ఉంటే ఆయన కనపడట్లా, ఎగురుతున్నా కానీ కనపడట్లా. చివరికి ఒక చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు. ఆయన ఎంచుకున్న చెట్టు కూడా ఆయనకి తగ్గట్టుగానే ఉంది, మేడి చెట్టు. మేడి చెట్టు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడ పురుగులు ఉండని రీతిగా తన జీవితం కూడా అదే రకంగా జీవితం. ఆయన పైకి ఎక్కాడు. వెంటనే యేసు అంట కన్నులెత్తి పైకి చూసేసరికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంటిలో నేను ఉండవలసి వచ్చిందన్నాడు. వెంటనే జక్కయ్య కిందకి దిగి వచ్చేసాడు. అక్కడ ఉన్న చుట్టూ వారందరూ కూడా ప్రభువేంది, ఈ పాపితో మాట్లాడటమేంది, పాపింట్లో ఉంటానంటమేంది, ఇతను దౌర్జన్యంగా పన్ను వసూలు చేసే వ్యక్తే, పాపే, మరి ఇతని దగ్గరికి ఈ పరిశుద్ధుడు వెళ్తాడండి అని చెప్పి అందరూ కూడా సనుక్కుంటూ ఉన్నారు. ఆ మాటలు విని జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగభాగము పేదవారికి ఇచ్చేస్తా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు చెల్లిస్తా అనే మాట ఒప్పుకోలు మనసు జక్కయ్యకి వచ్చింది. వెంటనే ఏంటంట, ఆస్తిలో సగభాగమేమో ధనికులకి పేదవారికి ఇచ్చేస్తాడంట. ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడో రూపాయి తీసుకుంటే 4 రూపాయలు, 100 రూపాయలు తీసుకుంటే 400, 4 వంతులు ఆయన చెల్లిచేస్తానంటున్నాడు. ఈరోజు మనము ఊరక ఒక 10 రూపాయలు వస్తున్నాయంటే తీసుకోకుండా మనం ఆశ కలిగిన ప్రాణం మనం తీసుకోకుండా ఉండం. కానీ జక్కయ్య అంటున్నాడు, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు తిరిగి చెల్లిస్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనలో పశ్చాత్తాపం, ఆయనలో ఒప్పుకోలు, ఆయన చేసిన పాపం ఆయనకు గ్రహింపు కలిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆయన చేర్చుకున్నాడు. వెంటనే ఆయనలో ఉన్న పాపం తొలగిపోయి ప్రభువు వారు అంటున్నాడు, నీవు కూడా అబ్రహాము కుమారుడవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడ ఉన్నారో నీవు కూడా వారి యొక్క కుమారుడివే. నేడే వెంటనే నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఈరోజు నీకు రక్షణ కావాలా? నీవు అబ్రహాము కుమార్తెగా పిలువబడాలని ఆశ కలిగి ఉన్నావా? అయితే నా దేవుని దగ్గరికి రా, అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు ఖచ్చితంగా. జక్కయ్య వచ్చాడు. ప్రభువుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువుల వారే పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను ఈ ఇంట్లో ఉండవలసి వస్తుంది. ఈరోజు దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, అనేకమైన వ్యసనాలతో బాధపడుచున్నావేమో, లోకంలో ఉన్నటువంటి సంతోషంతో గడుపుతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకము అశాశ్వతము, నా దేవుని రాజ్యము శాశ్వతము.
ఆ శాశ్వతమైనటువంటి దానికోసము ప్రయాసపడు. కావాలంటే దానికోసము నువ్వు పోరాటం చెయ్యి. దేవుని దగ్గరికి రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆ రోజు నాకు బాగున్నటువంటి కాలుతో నేను దేవుని యొద్దకు వెళ్ళాను. నా కాలు స్వస్థపరచబడింది. పెళ్ళి కూడా కాదు అని చెప్పి అనుకున్నారు చాలామంది. దేవుడు నన్ను ప్రేమించి చక్కని భార్యనిచ్చి చక్కని పిల్లల్ని ఇచ్చాడు. దేవుని కృప లేకపోతే ఇది పొందుకోలేము. కాబట్టి పాపిగా ఉన్నటువంటి నన్ను దేవుని యొక్క సాధనంగా ఆయన వాడుకుంటున్నాడు. అర్హత లేనటువంటి నన్ను, ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఆయన వాక్యము ద్వారా పట్టబడి నేను ఆయన మాటలు చెప్పడానికి దేవుడు నాకు కృప అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నట్టు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జనాంగమా, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. మీ ప్రతి సమస్య పరిష్కారం ఆయన ద్వారా మాత్రమే కలుగును గాక. ఆమేన్.